స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది సార్? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన మొబైల్ నెట్వర్క్లో ఇష్యూ స్టార్ట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా GPA అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు. 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేట్ పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేట్ పెరుగుతుంది 200 అవుతుంది. రాబోయే కాలంలో గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది? చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు బంద్ కావచ్చు, ఒక రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే, ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10 to 15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవడు ముద్ద నోట్లో దిగుతలేదు. అవును, ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, వాడి ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపడం అవుతుంది, పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు. వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోన్. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు? సో ఇంత ఆలోచిస్తా నేను, అంటే ఇంత దూరం ఆలోచిస్తా నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా. నేను వేణుస్వామి చెప్పింది 5 ఏళ్ల తర్వాత జరిగేవి ఉంటాయి. చాలా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి జరుగుతాయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైతుంది అంటే, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. బంగారం కంటే వెండి ఎక్కువ అయిపోతుంది. వెండి పెరుగుతుంది, 6 లక్షలు అవుతుంది. తర్వాత బియ్యము 200 అవుతుంది, పాలు 200 అవుతుంది, పెట్రోలు డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత చాలా విచిత్రమైనటువంటి మాట, ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ల తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూస్తారు. సో అప్పుడు మతాన్ని గురించి కాకుండా మనకు తిండి ఎవడు పెడతాడని ఆలోచిస్తాం. మన భారతదేశం నడిచేదే జాతీయ స్థాయిలో. పాయింట్ నీకు అర్థం కాలే. మతాన్ని పక్కన పెట్టేది 2 అంశాలు, ఒకటి ఆకలి, 2 ప్రాణాపాయం. సో అక్కడ పనిచేయవు మతం. అంటే ఉదాహరణ, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నీ ప్రాణం పోతుంది, నేను ఆదుకోవడానికి కూడా వచ్చిండు, అవసరం కరెక్ట్. అట్లనే నీకు ఆకలి అవుతుంది, నీకు అన్నం లేదు, నీకు ఎవడో కూడా వచ్చి అన్నం పెడుతుండు, అప్పుడు మతం పనిచేయదు. ఆ స్టేజ్కి భారతదేశం వస్తుంది. అదేంటి సార్, ఇంకా 10 years లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకానమీ. నేను అవన్నీ మాట్లాడతలేను తల్లి, అవన్నీ నేను జాతకాలు. నేను అనేది ఏంటంటే, ఈ విశ్లేషణ పోస్ట్ మార్టం నేను చేయ, పోస్ట్ మార్టం నాకు అనవసరం. నేను అనేది జాతకం గురించి మాట్లాడుతున్నాను. గురువు అతిచారంలోకి పోయిండు, ఏమైతుంది అంటే మాట్లాడుతున్నా, అంతేగాని అది ఏమైతుంది నాకేం తెలుసు. నేను అనేది ఇప్పుడు ఏమైతుంది నాకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు భారతీయులందరినీ పక్కన పెడితే, నన్ను నమ్మేటోళ్ళను, నన్ను తిట్టేవాడు ఎలాగో తిడతాడు, నన్ను నమ్మే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర యూపీఐలు ఉండనియండి, గూగుల్ పేలు ఉండనియండి, మీ అకౌంట్లలో 100 కోట్లు ఉండనియండి అనవసరము, 100 కోట్లు ఉండనియండి అనవసరము. మీ చేతిలో నికరాన్ని డబ్బును దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్. ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోండి. అలాగే సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులను రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. సో సాధ్యమైనంత వరకు సోలార్ వైపు మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ చాలా మంది పాటిస్తారని మంచి విషయాలే చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డబ్బు దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ.